ప్రధాని మోడీ రామగుండం పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఐ నేతలు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆర్మూర్ పట్టణంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బి సూర్య శివాజీ, సిఐటియు ఆర్మూర్ మండల అధ్యక్షులు కుతడి ఎల్లయ్యలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తమను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏదైతే నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇప్పటి కూడా అమలు కాలేదు. మరి అట్లాగే ఏదైతే ఈ కార్మిక చట్టాలను 44 చట్టాలను ఈరోజు 4 కోలుగా విభజించి కార్మిక హక్కులను కూడా ఇలా హరిస్తున్నారు. మరి అట్లాగే ఏదైతే గవర్నమెంట్ సంస్థలు అన్నీ ఉన్నాయో వీటినన్నింటినీ ప్రైవేట్ పరం చేసి మరి ఇలా ఈ ప్రైవేట్ సంస్థలకు అన్నిటికీ అప్పచెప్పి ఇలా దేశాన్ని మాత్రము ఆదాని అంబానీ చేతుల్లో పెట్టడానికే ఈ యొక్క తెలంగాణ పర్యటన వస్తుందని దాన్ని వ్యతిరేకించినందుకు ఇలా వామపక్ష నాయకులను మరి ముందస్తుగా అరెస్ట్ చేసి దాన్ని అరెస్ట్ చేసినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యా మేము ఒకడే ఉన్నాము. ఇలా రామగుండానికి ఆర్మూర్కి దగ్గర 150 నుంచి 200 కిలోమీటర్లు ఉన్నది. మరి అక్కడ చేసినటువంటి ప్రోగ్రామ్కి మరి అక్కడ నాయకులను అరెస్ట్ చేయాలి, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మరి ముందస్తు అరెస్ట్ చేసి చాలా ఇబ్బందికరం చేసినటువంటి ఈ సంఘటనను మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. రానున్న 2024 ఎలక్షన్లోనే భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ బీజేపీ ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠం చెప్తారని నేను ఇలా హెచ్చరిస్తున్నాను. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కలిసి రానున్న ఈ మతోన్మాద పార్టీని ఏదైతే ముద్దగొండలో మరి చెంపచెల్లు అనే విధంగా మరి గుణపాఠం చెప్పారు, మరి రానున్న 24లోనే కూడా ఆ యొక్క గుణపాఠం చెప్పాలని నేను సిఐటిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా ముందస్తుగా ఈరోజు వామపక్ష నాయకులను, ముఖ్యంగా సిపిఎం న్యూ డెమోక్రసీ నాయకులను రాత్రికి రాత్రి అరెస్ట్ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే నరేంద్ర మోడీ మరి తెలంగాణ విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మూలకు పెట్టేసి వాటిని అమలు చేయకుండా ఇక్కడికి రావాల్సినటువంటి మరి రైల్వే కోచ్ కానీ, పరిశ్రమలు కానీ, అట్లాగే విద్యాలయాలు కానీ వీటన్నింటి గురించి ఏం మాట్లాడకుండా ఇవాళ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే సంవత్సరం క్రితమే మరి పెద్దపల్లిలో ఉన్నటువంటి ఎరువుల ఫ్యాక్టరీని అప్పుడే ప్రారంభించినప్పటికీ దాన్ని మళ్ళీ ఈరోజు వచ్చి తెలంగాణ జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పేసి చెప్పడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకనంటే ప్రభుత్వం ఇవాళ మోడీ సర్కారు కార్మికుల ప్రయోజనాల కోసం ఆలోచన చేయట్లేదు, ఇవాళ పేదల సంక్షేమం గురించి ఆలోచన చేయట్లేదు. ముఖ్యంగా పేదలకు అందేటటువంటి సబ్సిడీ మొత్తం కూడా తీసివేయాలి, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చాలనేటటువంటిది, కార్మికుల పని గంటలు పెంచడం, అట్లాగే వ్యవసాయంలో ఉన్నటువంటి సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళ పెట్టుబడిదారులకి వ్యవసాయ రంగాన్ని అప్పచెప్పాలి. ఎరువుల ధరలను కూడా విపరీతంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనేటటువంటి ఆలోచన ఈరోజు మోడీ సర్కార్ చేస్తూ ఉన్నాడు. దానికి తోడుగా ఈరోజు తెలంగాణలో ఒక మతోన్మాద పార్టీగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఈరోజు రాష్ట్రంలో బలపడాలనేటటువంటి ప్రయత్నం చేయటాన్ని మరి మునుగోడు ప్రజలందరూ కూడా ఒక చెంపపెట్టులాగా ఈరోజు తీర్పునివ్వటం జరిగింది. రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఎందుకనంటే ఈరోజు ప్రశ్నించేటటువంటి గొంతులు ఏవైతే ఉన్నాయో మేధావులు కానీ, వామపక్షాలు కానీ, అట్లాగే విద్యార్థులు కానీ ఎవరైతే ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఉద్యమాలు మరి అణచివేతతోటి అణచివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైంది కాదు. కాబట్టి ఇది రాబోయేటటువంటి రోజుల్లో ఈ దేశ ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ ఉంది, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది, ప్రజల మీద ఉంది. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధం అవుతూ ఉన్నారు. అందుకే మోడీ విధానాల్ని తిప్పికొట్టడానికి ఈరోజు ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముందస్తుగా ఈ అరెస్టులు